హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో ఇది మా ఇంట్లో తయారు చేసాము కడ్డీలు. పువ్వులు ఉంటాయి కదండి, ఆ పువ్వులన్నీ ఎండబెట్టి దాన్ని మిక్సీకి పట్టేసి దాంట్లో పచ్చకర్పూరం, జవాది, కొద్దిగా నెయ్యి, వాటర్ కలిపేసి ఇలా కడ్డీలాగా చేసుకున్నానండి. ఇవైతే చాలా మంచిగా స్మెల్ అయితే బాగా వస్తున్నాయి. కానీ పూజ రూమ్లో అయితే ఎప్పుడు పచ్చకర్పూరంతో నిండిపోయినట్టు అదే ఒక స్మెల్ వస్తుంది. బాగుందండి. ఇలా మీరు కూడా తయారు చేసుకుంటారని వీడియో పెడుతున్నా. కానీ బాగా అనిపించింది. బయట కొనేటి అయితే అసలు స్మెల్ రావట్లేదండి. అసలు అంత మంచి అసలు ఒక కర్పూరంలా వాసన అయితే వస్తలేదండి. ఇవైతే చాలా బాగా వాసన వస్తున్నాయి. స్మెల్ అయితే మంచిగా ఉంది. పూజ రూమ్లో అయితే ఒక గుడిలో ఉన్నట్టు స్మెల్ అయితే వస్తుంది. చూడండి, ఇలాగైతే నేను చేసుకున్నా. ఒక్కటి పెట్టుకుంటే చాలండి, మంచిగా స్మెల్ వస్తుంది. మనం బయట కొనుక్కునే అవసరం లేదు. మన ఇంట్లో మనమే తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. చూసారా, బాగున్నాయి కదండి, మంచిగా ఉన్నాయి. స్మెల్ అయితే ఇప్పుడే వస్తుంది మంచిగా.